భారీ మంచినీటి చెరువు పక్కన పేదలకు గృహాలను నిర్మించడం వల్ల మంచినీటి చెరువు కలుషితం అవుతుందని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరం మున్సిపాలిటీలో అధికారులతో ఎమ్మెల్యే రామాంజనేయులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. భవిష్యత్తులో పెరుగుతున్న ప్రజల కోసం మరో మంచినీటి చెరువును తవ్వేందుకు ఉంచిన 50 ఎకరాల భూమిని గత వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలకు కేటాయించడం జరిగిందన్నారు. అయితే తాము పేదల గృహ నిర్మాణాలకు అడ్డు కాదని, కానీ దాదాపు 2800 మంది లబ్ధిదారులు అక్కడ గృహాలను నిర్మించుకుంటున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు వినియోగించుకుంటున్న వాడకపు నీరు, టాయిలెట్ల కలుషిత నీరు మంచినీటి చెరువులో కలిసిపోయే అవకాశం ఉందని, ఆ నీరే పట్టణ ప్రజలు తాగుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ నాయకులకు ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదో తనకు తెలియడం లేదని వెల్లడించారు. గత ప్రభుత్వంలో మొదట మంజూరై నిర్మాణంలో ఉన్న గృహాలను మినహాయించి కొత్త గృహాలకు అక్కడ మంజూరు ఇచ్చే అవకాశం లేదని రామాంజనేయులు స్పష్టం చేశారు. ఇంకో 60 ఎకరాల చెరువు తోడడానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రెడీ పెట్టి ఉంచాం. ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఆలోచన లేక దూరాలోచన లేక 60 ఎకరాలు తీసేసుకుని పేదవారికి ఇల్లు ఇచ్చింది. పేదవారికి ఇల్లు ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు. ఆ 60 ఎకరాల చెరువు పేదవారికి ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఇంకో ట్యాంక్ తోపడానికి ఇబ్బంది ఏర్పడమే కాకుండా ఇప్పుడు మీరు కట్టే ఇల్లు చీపేజ్ అంతా కూడా చెరువులోకి వచ్చి చెరువు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. అది మరి మున్సిపాలిటీ వారు 60 ఎకరాలు ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకున్నారు, ఇప్పుడు ఇల్లు కడతాకి ఎందుకు ఒప్పుకున్నారు అనేది ఆలోచన చేస్తే ఇంతకన్నా తప్పు ఇంకోటి లేదు. పంట కాలువ ఆనుకుని పంట కాలువ కలుషితం లేకుండా ఎక్కడైతే నీరు, నాకైతే చాలా ఆందోళనగా ఉంది. ఈ మీరు ఇప్పుడు కట్టే ఇల్లుని 2869 ఇల్లు కడితే ఇంకా శాంక్షన్ ఇంకా రావులేండి. ఇంక మేము ఆ తప్పుడు పని చేయము, ఆలోచించాలి. అక్కడ 60, 50, 110 ఎకరాల చెరువులు రెడీగా ఉన్నాయి. ఆ చెరువు నుంచి మనం మంచినీళ్ళు తాగుతున్నాం. దాని పక్కన ఇళ్ళకి నివాసానికి ఇల్లు కట్టడం అనేది, చెరువు గట్టు మీద ఇల్లు కడితే అది ఖాళీ చేయించి చెరువు బాగు చేస్తాం మనం. అంటే ఆ చెరువు గట్టు మీద ఇల్లు ఉన్న ఆయన వాడే నీళ్ళ చెరువులోకి వచ్చి చెరువు పాడైపోతుంది. అలాంటి ఆలోచన లేకుండా చేశారు. దానివల్ల పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సి నాగరాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. భీమవరం కలెక్టరేట్ కు చేరుకున్న ఆమెకు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్ కు వెళ్లి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, అన్ని రంగాల్లో అభివృద్ధి పదార నడిపిస్తానని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళతామని అన్నారు. గతంలో తాను వివిధ హోదాల్లో పనిచేశానని, అన్ని శాఖలపై అవగాహన ఉందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లా అభివృద్ధికి అధికారులందరూ తన వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి కోరారు. బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ కు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు, కలెక్టరేట్ పరిపాలనా అధికారి పి పాపారావు, భీమవరం నర్సాపురం ఆర్డీఓలు కె శ్రీనివాసులరాజు, ఎం అచ్యుత అంబరీష్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్స్, మీడియా ప్రతినిధులు, ఉద్యోగులు పుష్పగుచ్చాలను అందజేసి పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలియజేశారు. అధికారం కోసం కాంగ్రెస్ ఎంత నీచానికైనా దిగజారుతుందని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ విమర్శించారు. భీమవరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తాతాజీ మాట్లాడుతూ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించి 2 సంవత్సరాల పాటు దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి చాలా నీచంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. అందుకే తమ బీజేపీ పార్టీ జూన్ 25న దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా ప్రకటించడం జరిగిందన్నారు. పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం వామపక్షాలతో కలిసి మరోసారి దేశంలో అస్థిరతను, సార్వభౌమ అధికారాన్ని, సమైక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా భారత రాజ్యాంగంలో 356 అధికారం ఏదైతే ఉందో దానిని విచ్చలవిడిగా ఉపయోగించి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలను రాష్ట్రపతి అధికారం ద్వారా రద్దు చేసిందని గుర్తు చేశారు. అయితే 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏనాడు కూడా 356 అధికారాన్ని ఉపయోగించుకోలేదని, సార్వభౌమత్వాన్ని కాపాడామని సత్యనారాయణ స్పష్టం చేశారు. దేశంలో బలమైన నాయకుడు నరేంద్ర మోదీ అని, బలమైన శక్తి బీజేపీ పార్టీ అని సత్యనారాయణ వెల్లడించారు. 1975లో ఏదైతే జూన్ 25వ తారీఖున చేసినటువంటి ఎమర్జెన్సీ ప్రకటన ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్య విఘాతంగా సుమారు 2 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఒక చీకటి రాజ్యాన్ని ఏ విధంగా ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా నడిపారు. కేవలం అధికారం కోసం, అధికార దాహంతో అవాళ ప్రజాస్వామ్య హక్కుల్ని, ఉన్నటువంటి విలువల్ని అవాళ తొంగలో తొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా ఉన్నటువంటి సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేటువంటి అంశాల్ని మీతో పంచుకోవడానికి ఒక కార్యక్రమాన్ని ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొన్న 25వ తారీఖున బ్లాక్ డే అనేటువంటిది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహించింది. ఈ తరానికి కూడా కాంగ్రెస్ అధికారం కోసం ఎంత నీచానికైనా, ఎంత పతనానికైనా దిగజారుతుంది అనేటువంటి దానికి ఉదాహరణ భావితరాలకు తెలియాలనే ఉద్దేశంతో మొన్న అన్ని చోట్ల కూడా సెమినార్లు నిర్వహించడం జరిగింది. చాలా చోట్ల కాలేజీల్లో కానీ లేకపోతే విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టినటువంటి విషయాలు మనందరికీ కూడా తెలిసింది. 356వ అధికారం ఏదైతే ఉన్నదో దాన్ని విచ్చలవిడిగా ఉపయోగించి అనేక రాష్ట్రాలని తన యొక్క రాష్ట్రపతి పాలన ద్వారా ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలని వరుసగా రద్దు చేసుకుంటూ వచ్చినటువంటి చరిత్ర కలిగింది కాంగ్రెస్ పార్టీ. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మేము ఆర్టికల్ 356ను వాడేటటువంటి ఆలోచన చేయలేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి అందించినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి ప్రక్రియను అమలు చేసేటటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి నరేంద్ర. భీమవరం వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య ఖరీఫ్ సాగు సన్నద్ధతపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్, డిసెంబర్ నెలల్లో వాయుగుండాల కారణంగా తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని, ఆ సమయంలో పంట నష్టపోకుండా త్వరితగతిన ఊడుపులను పూర్తి చేసి సకాలంలో పంట కోతలను పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు ఈ విషయంపై రైతులలో పూర్తి అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలోని 20 మండలాల్లో 96,925 సాగు భూమి ఉండగా ఖరీఫ్లో 86,831 హెక్టార్లు వరి పంట సాగుకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. అత్యధికంగా తాడేపల్లిగూడెం మండలంలో 10,224 హెక్టార్లు, అత్యల్పంగా మొగల్తూరు మండలంలో 333 హెక్టార్ల వరి సాగు జరుగుతుందన్నారు. సున్నా వడ్డీ పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ మరియు వ్యవసాయం మరియు అనుబంధ శాఖల ఇతర పథకాలు, మార్కెటింగ్ ఏజెన్సీల ద్వారా మద్దతు ధరపై వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వంటి అన్ని రైతు సంక్షేమ కార్యక్రమాలకు ఈ పంట నమోదు తప్పనిసరి అన్నారు. జిల్లాకు 15,032 మట్టి నమూనాలు సేకరణ లక్ష్యంగా కాగా 2023 ఖరీఫ్కు 10,000 మట్టి నమూనా సేకరణకు మండలాల వారీ లక్ష్యాలను నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, డ్రైన్ ఈఈ ఎంవివి కిషోర్, కెనాల్ సీఎం దక్షిణామూర్తి, వ్యవసాయ ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. This is the second issue I am discussing. Please record this because కొన్ని ఫార్మర్స్ కి ఎవరికైతే మనకి సీడ్స్ సపోజ్ సీడ్స్ కొనుగోలు చేయడానికి కూడా మాకు డబ్బులు లేవు. బికాస్ నాకు ఫస్ట్ సీజన్లో రబీ సీజన్లో నాకు జరిగిన ఎంఎస్పీ నాకు ఇంకా రాలేదు. దానివల్ల నాకు సీడ్స్ కొనుగోలు చేయడానికి నాకు ఇబ్బందిగా ఉంది అనే సిచ్యువేషన్ ఉంటుంది. ఎంఎస్పీ డిలే అయితే అలాగే